శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము ధనుసు రాశి వారికి 16th మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగిందని చెప్పబోతున్నాను. మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మరి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంటుంది. అని ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో మనము ధనుసు రాశికి సంబంధించిన పరిహారాలు కావచ్చు, రాశి ఫలాలు కావచ్చు, మంత్లీ రాశి ఫలాలు కావచ్చు, అవి ఈ ఛానల్ లోపలే మనం చెప్తుంటాము. అని ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల తప్పకుండా మీరు నాకు వెళ్ళి ఫాలో అవ్వండి. వీక్లీ మనం సండే ఒక రోజు లైవ్ మనం అక్కడ జాతకాలు చెప్తుంటాము. అక్కడ మీరు తప్పకుండా ఫాలో అయ్యి ఉండండి. నేను ఒకసారి ఆటోమేటిక్గా అక్కడ అంటే ఎవ్రీ వీక్ వస్తుంటాను, కానీ కొందరికి అది నోటిఫికేషన్ వెళ్తుంటుంది, కొందరికి అది వెళ్ళదు అంతే. కాబట్టి కొందరికి అది అర్థం అవ్వదు. దీన్ని రాబోయే రోజులు ఏం చేయబోతున్నాను మనం యూట్యూబ్ లోపలనే చెప్పబోతున్నాను. ఇన్స్టాగ్రామ్ లోపల రేపు లైవ్ ఉండబోతుందని. కానీ ఆల్రెడీ మీరు ముందు వెళ్ళి ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా ఇది అవుతుంటుంది. చూడండి, చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ధనుసు రాశి వారికి రాశి నుంచి చతుర్థ స్థానం లోపల చతుర్గ్రహ కూటమి కలగబోతుంది. చతుర్థ స్థానంలో చతుర్గ్రహ కూటమి వింటేనే చాలా బాగుంది కదా పేరు. చతుర్గ్రహ కూటమి చతుర్థ స్థానం లోపల చిన్నప్పుడు చాలా బాగా అనిపించేది. 4th హౌస్లో 4 ఉంటే, ఫస్ట్ హౌస్లో 1 ఉంటే, సెకండ్ హౌస్లో 2 ఉంటే చదువుకోవడం చాలా బాగా అనిపించేది. చతుర్థ స్థానంలో చూసుకున్నట్లయితే 4 గ్రహాలు ఉండబోతున్నాయి. రాహుతో పాటు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. రాహు ఏం చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. రాహు ఏది కావచ్చు, ఇంత ఉన్నట్లయితే దాన్ని ఇంత చేస్తాడు. అది ఏదైనా కావచ్చు. రాహుది ఒక స్వభావం ఉన్నది. రాహు మీ జీవితంలో దుఃఖం ఉన్నట్లయితే రాహు సరిగ్గా లేకపోయినైతే ప్రాబ్లం ఇంత చేస్తాడు. సుఖం ఉన్నట్లయితే ఇంత సుఖాన్ని ఇంత పెద్ద చేస్తాడు. రాహు ఏది ఇంత పెట్టుకోడు, చాలా పెద్ద చేస్తుంటాడు, ఎక్స్పాండ్ చేస్తుంటాడు రాహు. అందుకే మీరు లైఫ్లో కొందరు చూసుంటారు, ఎవరి జాతకంలో సాటర్న్ రాహు కాంబినేషన్ ఉందో, ఎవరి జాతకం లోపల వీనస్ రాహు కాంబినేషన్ ఉందో, ఎవరి జాతకం లోపల జూపిటర్ రాహు కాంబినేషన్ ఉందో, ఎవరి జాతకంలో ప్రత్యేకంగా బుధుడు రాహు కాంబినేషన్ ఉందో, ఎవరి జాతకంలో మార్స్ అదే రకంగా రాహు కాంబినేషన్ ఉందో, ఆ కారకత్వాల అనుసారంగా జాతకుడు ఆ జాతకునికి రాహు చాలా ఇచ్చాడు. నేను చూశాను. మీ జాతకంలో కూడా రాహు ఏదైనా ట్రయాంగిల్ ఉన్నట్లు మీకు తెలుసు, కానీ ఏ కారకత్వంతో ఉందని మీరు తెలుసుకోవాలి. ఆ లగ్న అనుసారంగా చూసుకుంటే ఈజీగా అర్థం అవుద్ది. చాలా మంది ఏంటంటే జాతకాలు చెప్పిన తర్వాత, అంటే నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏం తెలుసా, నేను అందరి జాతకం చెప్పిన తర్వాత ఒకటి చెప్తుంటా, మీ దగ్గర ఇంత పొటెన్షియల్ ఉంది, మీరు దాన్ని మొత్తం ఉపయోగించండి. మీరు ఓన్లీ భయపడే మీరు ఇదవుతున్నారు. మీలో ఉన్న ఎనర్జీని బయట తీయండి, దాన్ని ఉపయోగించండి. ఈ రాహు మీకు యాక్టివిటీ మంచి ఫలితాలు ఇస్తాడు. అండ్ రాహు మీకు చెడు కలగకుండా ఉండాలన్న కూడా రెమెడీస్ ఉన్నాయి. అది ఏ ప్రకారంగా చేసుకోవాలి అది కూడా చెప్తుంటాను. కానీ చాలామంది చేశారు లబ్ధి పొందే కన్నా వాళ్ళ జీవితంలో అనుభవించారు జ్యోతిషాన్ని మనం ఎలా ఉపయోగించుకోగలుగుతామని. ఓన్లీ జ్యోతిషాన్ని మనం ఎలా ఉండబోతుందో తెలుసుకుని కాదు, అది ఎలా ఉంటే మనం ఎలా దాన్ని రియాక్ట్ అవ్వాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మనం దాన్ని మార్చుకోగలుగుతామో తెలిసి ఉండాలి. అది తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, రాశి నుంచి చతుర్థ స్థానంలో 4 గ్రహాలు ఉండబోతున్నాయి ధనుసు రాశి వారికి. మీ రాశాధిపతి కనుక చూసుకుంటే దేవుడు బృహస్పతి రాశి నుంచి 6వ స్థానంలో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నాకు ఆ మధ్యలో ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, ధనుసు రాశి వ్యక్తి, ఏవండి మాకు లాస్ట్ 2023లో ఏళ్ళనాటి శని అయిపోయిందని ఒక మాట చెప్పారు చాలా మంది. మీరు కూడా చెప్పారు కదా. అవునండి, నేను కూడా ఒక మాట చెప్పాను. మళ్ళీ సుఖం అసలు లేదండి జీవితం లోపల, దుఃఖమే ఉంది ఎందుకండి అని అంటుంటారు. మీకు అవును, నేను కూడా చాలా మంది చూస్తాను, ధనుసు రాశి వారు సుఖం అస్సలు లేరండి, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఏళ్ళనాటి శని అయిపోయినా కూడా ధనుసు రాశి వాళ్ళు ఇంకా దుఃఖమే అనుభవించుతున్నారు. చూస్తున్నట్లయితే రాబోయే రోజుల్లో చతుర్థ శని కూడా మొదలవబోతుంది. అసలు మా జీవితంలో సుఖం ఉండదా అని అడిగారు. చూడండి, ఒక మాట చెప్తా, గమనించనన్నా. సుఖము దుఃఖము ఏవైతే ఉంటాయో ఇవి కర్మ అనుసారంగా ఉంటాయి. అని సాటర్న్ కర్మ కారకుడు, కర్మ అనుసారంగా ఫలితాలు ఇస్తుంటారు. అని ధనుసు రాశి ఏదైతే ఉందో ఇది కాలచక్రం లోపల 9వ రాశి, భాగ్య రాశి, ధర్మ రాశి. మీరు ధర్మంగా కనుక ఉన్నట్లయితే మీకు ఎంత ఇబ్బంది వచ్చినా కూడా మీకు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా 80% ప్రాబ్లం వచ్చిన తర్వాత లాస్ట్ 20% ప్రాబ్లంకి దేవుడే మొత్తం జవాబిచ్చాడు. 20% మొత్తం దేవుడే చూసుకున్నాడు. మీరు గమనించండి. ఎందుకంటే ధనుసు రాశి వారి జీవితం లోపల ఎక్కువ మిరాకల్స్ అవుతుంటాయి.
ధనుసు రాశి వారు, ధనుసు లగ్నం వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళ జీవితంలో మిరాకల్స్ ఎక్కువగా అవుతుంటాయి. మీరు గమనించండి, మీరు ఉన్నట్లయితే మీకు తెలుసు. మీరు ఇంత అబ్జర్వ్ చేయలేదు, మీరు ఎప్పుడు ప్రాబ్లం చూస్తూనే కూర్చోవాలి తప్ప అసలు దీని వెనకాల ఎందుకు ఇలా జరిగింది, సడన్లీ ఏమైంది, ప్రాబ్లం ఇంత దగ్గర రావాలి కానీ అది అక్కడనే వచ్చి వెళ్ళిపోయింది. భయపడ్డారు, మీరు ఒప్పుకుంటా, యూ ఫియర్, బట్ దే నాట్ కమ్ ఫర్ యూ. మీకు అంతవరకు రాలేదు, అది చమత్కారం, అది అదొక. క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి అలా 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది, మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి. అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. చమత్కారం తెలుసుకోండి, ధర్మంగా ఉండండి. ధనుసు రాశులు ధర్మంగా ఉన్నట్లయితే ఏళ్ళనాటి శని ఎన్ని వచ్చినా మీకు ఇబ్బంది, భయపడాల్సిన అవసరం ఉండదు. భయపడాల్సిన అవసరం ఉండదు. మీరు ధార్మికంగా ఉండండి చాలు, మిమ్మల్ని ఎవ్వరు ముట్టుకోరు కూడా. ధార్మికంగా ఉండండి ఓన్లీ. రాబోయే రోజులు ఏంటంటే చతుర్థ స్థానం లోపల, చతుర్థ స్థానం ఇది మన మనసు స్థానం. మనసు లోపల 4 గ్రహాలు ఉన్నట్లయితే రాహు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు. ఆత్మవిశ్వాస కారకుడు, వాణి కారకుడు, భౌతిక జీవితంలో సుఖ కారకుడు. తోడుగా రాహు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ విషయాల పట్ల కాస్త ఆసక్తి ఎక్కువ పెరుగుతుంటుంటది. అనుకున్న ఏ ఒక్క పని సరిగ్గా అవ్వట్లేదు, ఎన్నెన్నో చేద్దామని అనుకుంటున్నాను, ఏవేవో ఎంతో పని చేశాను, ఎంతో కష్టపడ్డాను, ఇంకా పేరు రాలేదు, అసలు పేరు వచ్చుద్దా రాదా, దీని పట్ల ఒక రంది పెరగబోతుంది. నేను మౌనంగా ఉన్నా కూడా అందరు నాతో శత్రువు పెంచుకుంటున్నారు. యాక్చువల్లీ నేను ఎవరితోటి మాట్లాడతాను ఓకే, కానీ ఈ టైంలో నేను చాలా మౌనంగా ఉన్నాను, అయినా శత్రువులు నా పట్ల తగ్గట్లేదు. ఇదొక ప్రాబ్లం ఉండబోతుంది. శుక్రుడు ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు, ఏకాదశాధిపతి చతుర్థ స్థానం లోపల. మదర్కి సరిగ్గా హెల్త్ సరిగ్గా లేదు, మదర్కి స్కిన్ కావచ్చు, శ్వాస తీసుకునేటప్పుడు కావచ్చు, కాస్త తెలియని ఒక అన్నోన్ ఫియర్ కావచ్చు, కాస్త అంటే ఏదో ఒకటి తగ్గుతుంది, అంత ఉత్సాహం కనిపించట్లేదు మదర్ లోపల, దీని పట్ల ఒక భయము. అని భౌతిక జీవితం లోపల అందరు కావి నా దగ్గర ఏది లేదు, నేను ఎప్పుడు చేసుకుంటాను, దీని పట్ల భయం. భయం ఇది రాబోయే రోజుల్లో మీకు కలగబోతుంది. అని ఇవన్నీ గ్రహాలతో రాహు ఉన్నాడు కాబట్టి భయం అంత ఇంత ఉండదు, ఎక్కువగానే ఉంటుంది. అంత ఇంత ఉండదు, ఎక్కువగా ఉంటుంది. మీరు సినిమాల లోపల యుద్ధాలు చూసే ఉంటారు, ఒక మగధీర కావచ్చు, ఒక బాహుబలి కావచ్చు, ఈ లేటెస్ట్గా వచ్చిన చావా సినిమాలో కావచ్చు, యుద్ధాలు చూసి ఉంటారు. అలా ఎలా జరుగుతాయి యుద్ధాలు బయట, అలా రాబోయే రోజుల్లో మీ మనసు లోపల యుద్ధాలు జరగబోతున్నాయి, మానసికంగా యుద్ధం జరగబోతుంది. మీరు గెలుస్తారా గెలవాలా అంటే మీరు తప్పకుండా అందులో పోరాడతారు, మీరు ఆఖరి వరకు పోరాడతారు. ఎందుకంటే మీ రాశాధిపతి 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా పోరాడతారు. ఇంకోటి మీకు సపోర్ట్ కూడా ఉంటుంది, మీరు గెలుస్తారు కూడా. మీరు కేవలం ఓటమిని ఒప్పుకోకూడదు, ఓటమిని మీరు అస్సలు ఒప్పుకోకూడదు. పరిస్థితి ఎంత ప్రతికూలంగా రానివ్వండి, మీరు ఓటమిని ఒప్పుకోకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అది కూడా తెలుసుకోండి. మీ ఏదైతే పంచమాధిపతి ఉన్నారో కుజుడు 7వ స్థానంలో ఉండబోతాడు. మీరు బుద్ధితో గెలవడానికి ప్రయత్నించాలి, ఎమోషనల్ కాకూడదు. అక్కడ బుద్ధిని ఉపయోగించాలి. సపోజ్ నీకు ఒక మాట చెప్తానండి, ఎగ్జాంపుల్, నేను ఇంత పని చేసినా నాకు పేరు రావట్లేదు, ఓకే, ఈ చోట మీరు బుద్ధిని ఉపయోగించుకుంటే ఎలా ఉండాలి తెలుసా, ఓకే నేను ఇంత చేస్తున్నా పని రావట్లేదు అంటే నేను దీంతో పాటు ఇంకేదైనా పని చేయాలి,
ఇంకా నా వాల్యూ పెంచుకోవాలి, ఈ ఒకటే చోటు పేరు రాకపోయినా ఇంకొక పేరు వచ్చింది దీనికి సపోర్ట్ ఇవ్వగలుగుద్ది. కొందరిని చూడండి, మీరు కొన్ని సెక్షన్లో పని చేస్తుంటారు, ఒక్క పేరు రాదు కానీ ఇంట్లో చాలా బాగా పేరు సంపాదించుతారు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కంపెనీ ఫ్రెండ్ కలిసిన తర్వాత ఈ వ్యక్తి ఇలాంటోడు అలాంటోడు మంచి మంచి అంటే కాస్త తారీఫ్ చేసినట్లయితే ఆ వ్యక్తి సంతోషపడతాడు. అప్పుడు ఓనర్ దృష్టిలో కూడా ఈ వ్యక్తి చాలా మంచి పేరు పొందుతాడు. అంటే ఒకటే చోటు పేరు రాకపోయినట్లయితే పక్క చోటు నుంచి పేరు సంపాదించి దీనికి మనం అటాచ్ చేయగలుగుతాం. ఇది బుద్ధిని ఉపయోగించడం. బుద్ధి ఉపయోగించలేకపోయినట్లయితే మానసికంగా నేను ఎంత చేసినా ఇలాగే ఉందని ఆలోచిస్తూ కూర్చోవడం. అబ్జర్వ్ చేయించండి, నేను చెప్పిన ప్రతి విషయాన్ని బుద్ధిని ఉపయోగించండి. మీరు బుద్ధి మీ పక్షాన ఉంది, నేను కాదనట్లేదు. దేవుడు ప్రాబ్లం ఇచ్చిన ప్రతి చోటు సొల్యూషన్ కూడా పక్కన పెడతాడు. మనం ఓన్లీ దృష్టి ఫోకస్ ప్రాబ్లం పైనే ఉంది, మీ ఫోకస్ కూడా అక్కడనే కనబడుతుంది. ఇంకొక విషయం గమనించండి, మీరు మీ దశమ స్థానంలో కేతు ఉన్నాడు. మీరు ఒకటి గమనించండి, ఈ మధ్యలో ధనుసు రాశి వారు చాలా మంది చూసే ఉంటారు, జాబ్ పట్ల చాలా అన్సెక్యూరిటీ ఫీలింగ్ పొందుతున్నారు. జాబ్ పోతుందో తీసేస్తారో ఇది ఈ రకంగా భయం మొదలైంది. అందరికీ తెలుసు, జాబ్ లేని వారికి అయితే ఇంకా జాబ్ అసలు రావట్లేదని ఒక బాధ ఉంది, అది వేరే విషయము. ఇదెంత వరకు ఉండబోతుంది, ఈ కేతు మారే వరకు ఉండబోతుంది. కేతు మారిన తర్వాత అంత ఉండదు, కేతు మారిన తర్వాత బాగా అవుతుంది. కానీ దశమాధిపతి ప్రెజెంట్ చూసుకున్నట్లయితే రాశి నుంచి మళ్ళీ చతుర్థంలోనే ఉన్నాడు, దాని పట్ల భయం. ఇదే కదని చెప్పింది. అంటే చెప్పాల్సిన దృష్టికోణం ఏంటంటే, మీరు ఓన్లీ ప్రాబ్లమ్స్ వెతకకండి, సొల్యూషన్ కూడా వెతకండి. సాటర్న్ థర్డ్ హౌస్లో ఉన్నాడు, ఫోర్త్ హౌస్లో వెళ్ళబోతున్నాడు. వెళ్తూ వెళ్తూ థర్డ్ హౌస్ పరిణామాలు కొన్ని ఇచ్చి వెళ్తాడు. థర్డ్ హౌస్ పరిణామాలు ఏంటి అది తెలుసుకోండి. మీ కోరికలు, మీ ఇచ్ఛ, మీ హాబీస్ ఏవైతే ఉన్నాయో, డాక్యుమెంటరీ, మీరు ఏదైతే చేద్దాలని మీ పట్టుదల, మీ పౌరుషత్వం ఏదైతే ఉందో థర్డ్ హౌస్ నుంచి వెళ్తూనే ఫోర్త్ హౌస్ లోపల. కాబట్టి అనుకున్న చేసే వరకు నిద్రపోకండి, కష్టపడండి. కష్టం ముందు నేను ఒప్పుకుంటా, కానీ ఇంకా ఎక్కువ కష్టపడండి. ఆ కష్టం వచ్చే కన్నా ముందు మీరే కష్టం దగ్గర వెళ్ళండి. సమయం తనంత తను మారితే చాలా బాగుంటుంది. సమయం వచ్చి వ్యక్తిని మార్చాలనుకున్నట్లయితే మొత్తం కోల్పోతారు. అప్పుడు మన దగ్గర అప్పుడు ఏది ఉండదు. కాబట్టి మనంతో మనం వెళ్ళినట్లయితే అంతే హాని కలగదు. తనంతా వచ్చి మనల్ని ఏదైనా చేసినట్లయితే మొత్తం కోల్పోతాం మనం. ఓకే, ఇది మేము మీకు భయపడని చెప్పట్లేదు, ఇది రియాలిటీ. ఇది రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారు కలగబోతుంది. మీరు చూస్తే ఉంటారు, చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది. నేను ఏదో మిమ్మల్ని భయపెట్టాలి, మీరు నన్ను చూసి భయపడాలి, నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే నేను ఒక మనిషిని, అందరు మనుషులు కాబట్టి అందరు సుఖంగా ఉండాలని నాకు ఉద్దేశం. కాబట్టి నా జ్యోతిషం చెప్పే పద్ధతి కూడా కాస్త వేరేలా ఉంటుంది. ఇది బాగుందా బాగాలేదని చెప్పే కన్నా కొన్ని విషయాలు జాగ్రత్తగా అయితే ఉండాలి. ఒకటి, ఎవరికైతే బై బర్త్ ముందు నుంచి హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉందో, షుగర్ ఉందో, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో, బీపీ ఉందో, వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండండి. భోజనం పట్ల, ఆహారం పట్ల చాలా కేర్గా ఉండాలి. మీరు ఆహారం పట్ల చాలా కేరింగ్ అయితే మీరు తీసుకోవాల్సింది. రెండోది ఏంటంటే, ఎలాంటి డాక్యుమెంటరీ పైన ఆలోచించకుండా సైన్ అస్సలు చేయకండి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎవరికి ఎలాంటి విషయాల లోపల హామీ అస్సలు ఇవ్వకండి. ఇది మీరు కాస్త పాటించాల్సిన కొన్ని పరిహారాలు. ఇక మీరు ఏవైతే డైలీ పరిహారాలు చేస్తున్నారో కంటిన్యూ చేస్తుండండి. కాస్త సూర్య నమస్కారాలు చేయండి, మార్నింగ్ తొందరగా లేవండి. ఈ టైంలో కాస్త అవుతుంది ఏంటంటే, ఆత్మవిశ్వాసం అంత ఎక్కువగా ఉండదు, ఆత్మవిశ్వాసం కోల్పోతారు, భయం పెరుగుద్ది. రాబోయే రోజుల్లో చతుర్థ శని మీకు మొదలవబోతుంది. మనము ధనుసు రాశి కావచ్చు, వృశ్చిక రాశి కావచ్చు, ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జాతకులకి మనం ప్రత్యేకంగా కొన్ని సాధనలు చెప్పబోతున్నాం. అంటే సాధన మార్గదర్శనం, మీరు జపం చేసుకోవాలి. మీ అంతా మీరు సాధన చేసినట్లయితే దాని ఫలితాలు, శుభ ఫలితాలు మీరు తప్పకుండా పొందుతారు. ఈ శని ఏదైతే మీకు బాధ ఇవ్వబోతున్నాడో, షష్టగ్రహ కూటమి ఏదైతే ఉన్నాడో రాబోయే రోజులు రాబోతుంది, ఈ చతుర్గ్రహ కూటమి ఏదైతే ఉండబోతుందో, దీని నుంచి అంత తీవ్రమైన పరిణామాలు అయితే కలిగించకుండా ఉండాలంటే దీనికి సంబంధించి కొన్ని పనులు కూడా చేయిస్తాం మేము మీతోటి. కానీ సాధన చేసినట్లే అవుతుంది ఏంటి తెలుసా, మంత్రం చేసిన తర్వాత మంత్రానికి పవర్ ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లం మంత్రం దగ్గర ఎక్కువసేపు నిలబడదు. కాబట్టి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా కాళికా అమ్మవారి సాధన మనం చెప్పబోతున్నాము. మగవాళ్ళకి ఆంజనేయ స్వామి సాధన మనం రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాము. ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో సాధన అనుష్ఠానం, ఎందుకంటే తప్పకుండా మీరు చేయాల్సిందే, వేరే ఆప్షన్ మీ దగ్గర లేదు కూడా, మీరు తప్పకుండా చేయాల్సిందే. ఒకవేళ మీరు సొంతంగా మీరు చేసినా ఓకే, లేకపోతే మేము మార్గదర్శనం చేయించాలనుకున్నా కూడా ఓకే. ఎందుకంటే మేము కొన్ని వస్తువులు పంపిస్తాం, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి, అందులో కొన్ని అంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు తప్పకుండా వాట్సాప్ లోపల మెసేజ్ పెట్టండి. ఏదైతే నెంబర్ కనబడుతుందో తప్పకుండా మీరు వాట్సాప్ చేయండి, మీరు ఇంట్రెస్ట్ ఉండేదే చేయండి. ఇక ఎవరికైతే సాధన చేయాల్సిన టైం లేదు, మాకు కుదరదండి, మాకు అంతా అది ఇది అవుతున్నట్లయితే వాళ్ళు తప్పకుండా మెడలో కవచం ధరించండి. మేము ఆ కవచాన్ని కూడా నిర్మితం చేయబోతున్నాము.
రాబోయే రోజుల్లో ఉగాది నుంచెల రామనవమి వరకు ఈ కార్యక్రమం అయితే ఉండబోతుంది. 9 రోజుల వరకు ఉండబోతుంది. ఎందుకంటే ఈ టైం చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. షష్టగ్రహ కూటమి తర్వాత చాలా మంది జీవితాలు మారబోతున్నాయి. అంటే ఈ సంవత్సరం నుంచి చాలా జీవితాలు మారబోతున్నాయి. దానికోసం కొద్దిగా సెక్యూరిటీ కోసం మనం ఇలాంటి కాస్త అంటే మనంతా మనం సేవ కొద్దిగా ప్రజలకు మనము చెప్పబోతున్నాము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఆంజనేయ స్వామి సాధన మగవాళ్ళ కోసం, కాళికా అమ్మవారి సాధన ఆడవాళ్ళ కోసం. ఆడవాళ్ళు సురక్షితంగా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఆడవాళ్ళకి అంత సురక్షంగా అంటే అంత సెక్యూరిటీ రాబోయే రోజుల్లో కనిపించట్లేదు. సో మీకోసం మనం అయితే చెప్పబోతున్నాము అని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా కమెంట్ కన్నా చెప్పాల్సింది ఏంటంటే మీరు వాట్సాప్ చేయండి, బాగుంటుంది. అని ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియో కింద ఓం నమో వెంకటేశ అని కమెంట్ తప్పకుండా చేయండి. శ్రీమాత్రే నమః.